హలో ఎవ్రీవన్. నేను ఇందాక వీడియోలో చెప్పేశాను ఎన్విరాన్మెంట్ ఎందుకు చూస్ చేసుకున్నా, ఎవరెవరికి యూజ్ అవుతుంది, ఇంగ్లీష్లో ఉందా తెలుగులో ఉందా. అండ్ ఫస్ట్ మనం ఎప్పుడైనా ఎంటర్ అయ్యే ముందు ఇండెక్స్ అనేది ఇంపార్టెంట్ అండి. ఇండెక్స్ చూస్తేనే దాని లోపల ఏమేమి ఉందో అర్థమవుతుంది. సో వెన్ కమ్ టు ద ఎన్విరాన్మెంటల్ ఇండెక్స్, మీరు ఒక్కొక్కసారి బై ఛాన్స్ మీకు పాసిబుల్, బై ఛాన్స్ కాదు, డెఫినెట్లీ యూ షుడ్, మీకు టైం అనేది ఉంటే గ్రూప్ 1, గ్రూప్ 2, ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అన్ని సిలబస్ అండ్ యూపీఎస్సి సిలబస్ అన్నీ పెట్టుకొని ఎన్విరాన్మెంట్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూడండి. చూస్తే ఇప్పుడు నేను చెప్పేది దాంట్లో ఉండేది కనెక్టింగ్గా ఉందా లేదా ఒకసారి వెరిఫై చేసుకోండి. ఆర్ఎల్స్ నా మీద ట్రస్ట్ ఉంటే బీ కాన్ఫిడెంట్, దాంట్లో ఉండేదే నేను చెప్తున్నాను, ఆ కాన్సెప్ట్సే నేను ఇక్కడ నా నోట్బుక్లో ఇన్కార్పొరేట్ చేసినాను. అండ్ ఫస్ట్ థింగ్, కాన్సెప్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. నేను డీల్ చేసే థింగ్స్ ఏంటి, కాన్సెప్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఎకోసిస్టమ్ అండ్ ఎకాలజీ, వీటి యొక్క డిఫరెన్స్ ఏంటి, ఎవరిచ్చారు దీని టర్మినాలజీస్. సెకండ్, కాంపోనెంట్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఎకోసిస్టమ్, బయోడైవర్సిటీ అండ్ ఇట్స్ కన్జర్వేషన్. మనకు తెలుసు బయోడైవర్సిటీ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంట్లో మనం ఎలా కన్సర్వ్ చేస్తాను, నేషనల్ పార్క్స్ అంటే ఏంటి, బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అంటే ఏంటి, అవన్నీ. అయితే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ఇప్పుడు క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్, ఓజోన్ లేయర్ డిప్లీషన్, ఓజోన్ హోల్ ఫార్మేషన్, ఓషన్ అసిడిఫికేషన్, యాసిడ్ రైన్ అంటే ఏంటి, ఓషన్ అసిడిఫికేషన్కి యాసిడ్ రైన్కి డిఫరెన్స్ ఏంటి. నెక్స్ట్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అండ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్స్లో ఏమేమి వస్తాయండి, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్. నాయిస్ అన్నా సౌండ్ పొల్యూషన్ అన్నా సేమ్, అలా పొల్యూషన్స్. అండ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఈ వేస్ట్ మేనేజ్మెంట్, బయోమెడికల్ వేస్ట్, ఈవెన్ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా. ప్లాస్టిక్ కూడా సాలిడ్ అండి. ఇంకా వేస్ట్ డిగ్రేడబుల్, నాన్ డిగ్రేడబుల్. ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ అగ్రిమెంట్స్, కిగాలి ఫర్ ఎగ్జాంపుల్. ఇవన్నీ ఓన్లీ ఇవే డీల్ చేస్తానని కాదు, ఇంకా నంబర్ ఆఫ్ ఉన్నాయి. ఇప్పుడు ప్యారిస్ అగ్రిమెంట్, కిగాలి, మాంట్రియల్, కైటో, వియన్నా, ఇంకా కన్వెన్షన్, స్టాక్హోమ్ కన్వెన్షన్, అలా నంబర్ ఆఫ్ కన్వెన్షన్స్ ఉన్నాయి. ఇవి జస్ట్ ఎగ్జాంపుల్కి చెప్తున్నా. ఇట్లా ఎగ్జాంపుల్ కిగాలి, ప్యారిస్, కైటో ప్రోటోకాల్, మాంట్రియల్. అండ్ నెక్స్ట్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఇప్పుడు మనకి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, యునెస్కో, యుఎన్ఈపి, ఐయుసిఎన్, డబ్ల్యూడబ్ల్యూఎఫ్, సైట్స్, ట్రాఫిక్. సో ఇప్పుడు ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఈ టాపిక్స్ ఉన్నాయా లేదా చూసుకోండి. అండ్ నేను డిస్కస్ చేసే టాపిక్, దిస్ ఈజ్ మై ఇండెక్స్ పేజ్. అండ్ నెక్స్ట్, ఆర్గనైజేషన్స్, లాస్, యాక్ట్స్ ఇన్ ఇండియా. ఇవి ఇంటర్నేషనల్గా ఏమున్నాయి, ఇవి ఇండియాలో ఏమున్నాయి రిలేటెడ్ టు ఎన్విరాన్మెంట్. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్, బయోడైవర్సిటీ యాక్ట్, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్, ఎక్సెట్రా. అండ్ నెక్స్ట్ టాపిక్, మెయిన్స్, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, ఎన్విరాన్మెంటల్ మూమెంట్స్, చిప్కో మూమెంట్, అపికో మూమెంట్. ఇప్పుడు చాలా మూమెంట్స్ చూసింటారండి ఎన్విరాన్మెంటల్ కన్సర్వ్ చేయడానికి. ఇవన్నీ కూడా ఈ ఆర్గనైజేషన్స్ కూడా చేసే పని ఏంటంటే ఎన్విరాన్మెంటల్ కన్సర్వ్ చేయడమే. అపికో మూమెంట్, నర్మదా బచావో ఆందోళన్, బిషోని మూమెంట్, సైలెంట్ వ్యాలీ కన్జర్వేషన్ మూమెంట్. సో అర్థమైందండి, టోటల్ 10 టాపిక్స్. ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏపీపీఎస్సి గ్రూప్ 1 తీసుకోండి, గ్రూప్ 1 అండ్ ఈవెన్ గ్రూప్ 2. గ్రూప్ 1లో ఒక 2 సబ్ హెడ్డింగ్స్ లాగా ఇచ్చారు, సైన్స్ అండ్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కింద. గ్రూప్ 2లో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్లో 3 సబ్ టాపిక్స్గా ఇచ్చారు. ఇదేంటి, యూపీఎస్సీలో కూడా ఒక 2 పార్ట్స్ లాగా డివైడ్ చేసి ఇచ్చారు ఎన్విరాన్మెంట్. ఆ 2 పార్ట్స్, ఈ 3 పార్ట్స్, ఈ అన్ని టాపిక్స్ బ్రేక్ డౌన్ చేస్తే ఈ 10 టాపిక్స్గా నేను డివైడ్ చేశాను. సో రిమెంబర్ వాట్ ఐఎమ్ టీచింగ్. 1 second. So remember what I am teaching: concepts, components, biodiversity and its conservation, environmental issues, environmental pollutions and solid waste management, international convention, agreements and protocol, international organizations in India, and environmental impact assessment, environmental movements. ఇంకా ఏమైనా టాపిక్స్ ఉన్నాయా, ఏమైనా కవర్ చేయలేదా అని అనిపిస్తే ప్లీజ్ కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. ఇంతకు మించి ఇంకా ఎక్స్ట్రా ఏమైనా టాపిక్స్ ఉన్నాయి మేడం, యు ఆర్ నాట్ ఇన్వాల్వింగ్ ఇన్ దిస్ అని చెప్తే మీరు కమెంట్ చేస్తే నేను అది నా ఫర్దర్ వీడియోస్లో ఇన్కార్పొరేట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇఫ్ ఎనీ డౌట్స్ ఆల్సో యూ కెన్ కమెంట్. థ్యాంక్ యూ. అండ్ వన్ థింగ్, దీనికి సంబంధించి బిట్స్ అన్నీ ఆల్రెడీ సాల్వ్ చేశాను, నియర్లీ 150 బిట్స్.
ఒకసారి చూసుకోండి. మీకు బోర్ కొట్టినప్పుడు ఎన్విరాన్మెంట్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అవన్నీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ యూపీఎస్సీ, ఏపీఎస్సీ, గ్రూప్ టీఎస్పీఎస్సీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్నే కన్సాలిడేట్ చేసి ఒక టెస్ట్ సిరీస్ లాగా చేశాను. ఇఫ్ పాసిబుల్ ఆ క్వశ్చన్స్ కూడా చూడండి ఎలా అడుగుతున్నారు, మనం ఎలా ఇంటర్లింక్ చేయాలో కూడా డిస్కస్ చేశాను. థ్యాంక్ యూ.